పని చేయకుండా అటు ఇటు తిరుగుతా వస్తామాను. త్వరగా కానివ్వండి. వచ్చారా? నేను బయటే ఉంటానండి, మీరు త్వరగా వచ్చేయండి. అడ్రస్ అంతా తెలుసు కదా మీకు. సరే. వాణి, పంతులు గారు వచ్చారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈలోగా ఏర్పాట్లన్నీ త్వరగా కానివ్వు. ఆయన్ని మీరెందుకండి తీసుకురావడం? ఆయనకి మరి నేను ప్రశ్నలు వేయమనలేదే, సమాధానం చెప్పు, ఎక్కువ చేయకు. అదొకటేగా తేలికైన పని. రోజు ఈ వీధిలోకి 10 సార్లు వచ్చిపోయే పంతులు గారికి మన ఇల్లు తెలియదా? నువ్వు అది కూడా చేయలేవులే. నిన్ను అబ్బబ్బా, రే 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 రే, ఏం చేస్తున్నావురా నువ్వు? రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేస్తున్నాను. అందరూ శుభ్రంగా స్నానాలు చేశాక మళ్ళీ ఈ కంపెందుకురా? బామ్మ, కంపు. ఇప్పుడు ఇదే ట్రెండ్. వచ్చేవాళ్ళు ఫ్రెష్ గా ఫీల్ అవ్వాలి కదా, అది కూడా తెలీదు. బాబా, హరీష్ హరీష్, ఇది చూడు. అక్కడ కట్టు, అక్కడ కట్టు. ఒరేయ్, ట్రెండ్ అన్నావు కదరా, ఇదేనా ట్రెండ్? బామా బేబీ, నువ్వేం ఫీల్ అవ్వకు, ఓకేనా? ఒరేయ్, ఏంట్రా ఎప్పుడు ఊసినా తిండిపిచ్చే నీకు? పో పో, బయటికి పోయి ఆడుకోపో. కానివ్వండిరా త్వరగా. చాలేరా అమ్మా లక్ష్మి, ఇలారా ఇలారా. లిస్టు ప్రకారం కావలసినవన్నీ వచ్చాయా? అన్ని వచ్చాయి అత్తయ్య, మీరేం కంగారు ఇదిగో పడకండి. చూడు, మనం ఏం చేసినా ఆ అబ్బాయి స్థాయికి తగినట్టు మనం నిశ్చితార్థం చెయ్యాలి. మళ్ళీ మనకు మాట రాకూడదు. అలాగే అత్తయ్య. అమ్మా వాణి, వాణి, మావయ్య, పెళ్లి కొడుకు బట్టలు తీసి పెట్టావమ్మా? ఎక్కడ పెట్టారో నాకు తెలియదు మావయ్య. తెలీదా? సీనయ్య, దానికి ఏం తెలుసురా? అది కాదు బట్టలు పెట్టింది. రాము, పెళ్లి కొడుకు బట్టలున్నాయి కదా, అవి వెళ్ళి తీసుకురాపో. ఏంట్రా?